అధికారుల గల్లంతుపై తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాలర్లను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ విస్తృతంగా చేసినట్లుగా అధికారులు సీఎంకు తెలిపారు. అటు కోస్ట్ గార్డు నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజీపీ విశాఖ సిపిలకు సూచించారు. గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఘటనపై ఆరా తీశారు. వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మత్స్యకారుల కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు హోంమంత్రి అనిత. మత్స్యకారుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని ధైర్యం చెప్పారు. నేవీ హెలికాప్టర్, మెరైన్ బోటుతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని స్పష్టం చేశారు. గల్లంతైన వారందరినీ క్షేమంగా తీరానికి చేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని భరోసా ఇచ్చారు హోంమంత్రి అనిత. అమ్మ, మీరు ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిన తర్వాత నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంటు, మెరైన్ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంటు మేమందరం అదే పనిలో ఉన్నామమ్మా. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుంచి